వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, గత ఎపిసోడ్లో మనం చాలా చేసాము ఇట్లాంటి టిప్స్ గురించి. కానీ మీరు కొత్తగా టిప్స్ చెప్తూ ఉంటారు. ప్రతిదానికి ఒక 4-5 నుంచి చెప్తూ ఉంటారు. అయితే పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవడం అనేది అందరికీ పెద్ద సమస్యగా ఉంటుంది. కొంతమంది అయితే బాత్రూంలో ముక్కి మూలుగుతూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు కొత్త టిప్ ఏం చెప్పబోతున్నారు? చెప్తానమ్మా. కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు చెప్తారమ్మా. సార్, అంటే మన ఆరోగ్యానికి ఇది ఒక సోపానం. అంటే కాల విరేచనం కావడం కూడా ఆరోగ్యంగా ఉన్నామనే దానికి ఒక విధమైనటువంటి ఉదాహరణ అనమాట, ఒక సోపానము. ఈ రోజుల్లో ఎంతమందికి ఈ విధంగా కాల విరేచనం అవుతుందమ్మా? ఇంతమంది మీరే చెప్పారు, ఫ్రీగా మోషన్ వెళ్ళాలంటే ముక్కి మూలిగి నీళ్లు తాగేసి ఇంకొక ప్రయత్నం చేసి నడిచి రకరకాల ప్రయత్నం చేస్తే కానీ ఆ ప్రేవులో కదలడం కష్టంగా ఉందమ్మా. అంటే దీనికి అనేక రకాల కారణాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క మోషన్ సరిగ్గా కాకపోవడానికి కారణాలు ఏంటి, ఆ మోషన్ సరిగ్గా కాకపోతే ఎలాంటి లక్షణాలు వస్తాయి, మరి అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సేఫ్టీ మెడిసిన్స్ గృహవైద్య విధానాలు అవలంబించాలి, అదేవిధంగా ఈ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోయేదానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివి అనేక మనం వీడియోస్ చేసాము. ఈ వీడియోలో కూడా మరొక టిప్ను మనం ప్రేక్షకులకు చెప్దామా. దీనికి కావలసినటువంటి పదార్థాలు 4 పదార్థాలు అన్నీ మనకు తెలిసినవే, తెలిసినవి, అందుబాటులో ఉన్నవి, చౌక ధరకు దొరుకుతాయి, తెచ్చుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం సులువమ్మా. అన్ని ప్లస్సే, దీంట్లో మైనస్ అయితే ఏం లేదు. సో ఎలా తయారు చేసుకోవాలంటే మా ఐటమ్స్ వచ్చేసి కిస్మిస్ అమ్మా. దాన్ని ఎండు ద్రాక్ష, మునక్క, ఒక్కొక్క రకం ఒక్కొక్క పేరు పిలుస్తుంటారు. ఏదైనా మనం ఇప్పుడు ఈ పాయసాల్లో కానీ లడ్డూలో కానీ తీపి పదార్థాల్లో కానీ మనం కిస్మిస్ ఎండు ద్రాక్ష వాడతాం కదమ్మా. సో అది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 grams తీసుకోవాలమ్మా. అట్లే బాదం పప్పు ఒక 10 grams. తర్వాత మూడోది వచ్చేసి పటిక బెల్లం అమ్మా. పటిక బెల్లం ఒక 10 grams. వీటన్నిటికి తోడు సునాముఖి అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉందమ్మా. సునాముఖి దాని పేరు సెన్న అంటారు అనమాట. మనకి ఆకులు ఎండించినటువంటివి మార్కెట్లో దొరుకుతాయి, పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. మనం ఆకులు తెచ్చుకొని పౌడర్ దొరుకుతుంది. ఆకులు తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసుకోవడం శ్రేష్టం అమ్మా. ఎందుకంటే ఈ సునామికి పౌడరు ఎక్కువ రోజు నిల్వ ఉండే కొద్దీ దాని ఔషధ గుణం పోతుంటుందమ్మా. ఇది చాలా త్వరగా పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రెష్గా ఆకు తెచ్చుకొని మనం ఔషధం తయారు చేసుకొని వాడుకొని అయిపోయి చేసుకోవడం మంచిది. మళ్ళీ కావాలంటే మళ్ళీ తయారు చేసుకోవాల్సిందే. అది ఒక 30 grams అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. ఇప్పుడు ఈ ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కిస్మిస్, మునక్క ఏ పేరుతో చెప్పినా ఆ ఎండు ద్రాక్ష వచ్చేసి 10 grams, బాదం పప్పు పొడి ఒక 10 grams, పటిక బెల్లం పొడి 10 grams, సునామికి పొడి 30 grams, 60 grams అయింది మొత్తం. ఈ పదార్థాలన్నిటి ఈ విధంగా బాగా కలిపేసేసి మెత్తగా దంచాలమ్మా. దంచితే మంచి ఒక నల్లటి ఒక మంచి పదార్థం లాగా తయారైపోతుంది. తయారు చేశాను అట్లా అవుతుంది. ఆ విధంగా అన్ని పదార్థాలు కలిపి దంచడం వల్ల ఆ విధంగా తయారైపోతుంది. ఆ విధంగా తయారైనటువంటి పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఇంతే. ఆ గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 3 grams నుంచి 5 grams వరకు, సమస్య మరీ ఎక్కువ ఉంది అనుకోండి ఇంచుమించు ఒక 5 grams వరకు వాడుకోవచ్చు. ఆ డోస్ మీరు చూపించారు కదా, అంత ప్రమాణం మ్యాక్సిమం వాడుకోవచ్చు. లేకపోతే సర్వసాధారణంగా 3 grams సరిపోతుందమ్మా. లేకపోతే సమస్య తీవ్రత తగ్గేదాకా 5 grams వాడుకొని తర్వాత ఒక 3 grams ఇంకా కొంచెం తక్కువ వాడుకున్నా సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 500 milligrams నుంచి 1 gram, 1.5 gram అట్లా వాళ్ళ వయస్సును బట్టి వాడుకోవచ్చమ్మా. ఇక్కడ మనకు ఈ విధంగా ఎక్కువ వాడుకోవడంలో ఏం జరుగుతుందంటే 2-3 సార్లు కొంచెం అదనంగా మోషన్ కావచ్చమ్మా, ఒక శరీర ప్రకృతిని బట్టి. కాబట్టి 2-3 సార్లు అట్లా మోషన్స్ అవుతుంటే మనం డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది, అంతకంటే వేరే ప్రాబ్లం ఉండదమ్మా. ఈ పద్ధతిలో ఔషధం తయారు చేసి వాడుకోవడం వల్ల చిటిక వేసినట్లమ్మా, వేసుకున్నటువంటి రోజే తక్షణమే మరుస రోజు మనకు నిద్ర లేపుతుంది, పరుగు అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇందులో ఉంటుండే ఔషధ గుణాలు అది కొన్నాళ్ళు రెగ్యులర్గా వాడుకోవాలమ్మా. రెగ్యులర్గా వాడేసేసి కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఎందుకంటే ఈ ఔషధాన్ని ఔషధం పరంగానే వాడుకోవాలి, కానీ దీన్ని ఆహారంగా మార్చుకొని ఆహారంగా మాత్రం దీన్ని వాడకూడదు. ఇది ఆహార ఔషధం, అందుకే. సో కొన్నాళ్ళ పాటు వాడేస్తే మీకు మరుసటి రోజు నుంచే ఫలితం కలుగుతుంది. కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్నే నిదాన పరివర్జనం అని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తారు. అంటే నిదాన పరివర్జనం అంటే ఏ కారణం వల్ల ఆ సమస్య కలుగుతుందో ఆ కారణాన్ని త్యజించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ తింటున్నాము, దీనివల్ల మోషన్ కావట్లేదు.
అవి తినకుండా ఉండాలి. ఓకే. అదేవిధంగా ఫైబర్ తీసుకోవడం లేదు, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఫైబర్ తీసుకోవాలి, అట్లే టయానికి ఫుడ్ తీసుకోవాలి. ఇట్లా ఏ ఏ కారణాల వల్ల ఈ సమస్య కలుగుతుందో దాన్ని అవాయిడ్ చేయగలగాలమ్మా. రెండవది ఏమంటే కొన్ని అవాయిడ్ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి వ్యాధులకి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవాల్సి వస్తుందమ్మా డాక్టర్ల పర్యవేక్షణలో. ఇప్పుడు మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, కొన్ని ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నప్పుడు కానీ అట్లప్పుడు ఆ ఔషధాలు వాడినప్పుడు ఏమవుతుందంటే మోషన్ ఫ్రీగా రాదు. సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా రాదో ఉన్నటువంటి సమస్య దేవుడు కానీ వీళ్ళకి ఇది మళ్ళీ ఇంకొక రకమైన మానసిక సమస్య కింద మారిపోతుంది. ఉదాహరణకి పార్కిన్సన్ సమస్య కానీ, ఆల్జీమర్ సమస్య కానీ, ఇట్లాంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, ఫిట్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడతారమ్మా. సో ఇవి వాడినప్పుడు ఏమవుతుందంటే ఔషధాల్లో సైడ్ ఎఫెక్ట్ ఇది వచ్చేస్తుంది. అది ఇన్ఎవిటబుల్ అనమాట. చాలా మందిలో, అందరికీ రాకపోవచ్చు. సో అట్లా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడైతే మోషన్ ఫ్రీగా కాదు, ఆకలికి తగ్గిపోతుంది, తర్వాత జీర్ణశక్తి తగ్గిపోతుంది, అనీజీగా డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది, ఒళ్ళు నొప్పులు మొదలవుతాయి, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి, నిద్ర పట్టదు, తలనొప్పి మొదలవుతుంది. ఒక్కొక్కరు ఒక రకమైన లక్షణాలు వస్తుంటాయి. చర్మ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది రకరకాలైనటువంటి సమస్యలకి ఇది క్రియేషన్ అయిపోతుంది. అంటే చెడు పదార్థము ప్రేవుల్లో ఎక్కువ కాలం పాటు ఎక్కువసేపు ఎక్కువ గంటలు ఉండడం వల్ల హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి జరిగి హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి యొక్క ప్రభావం చేత నేను చెప్పినటువంటి లక్షణాలని కలుగుతాయి. కాబట్టి మోషన్ ఫ్రీగా రావాలి. మోషన్ ఫ్రీగా రావాలంటే సహజ సిద్ధమైనటువంటి ఔషధాలు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం సరిపోతుందమ్మా. కొన్నాళ్ళ పాటు వాడుకోవాలి. తర్వాత కూడా మళ్ళీ ఔషధం మానేసేసరికి కొంతమందికి మళ్ళీ యథారాజా తదా ప్రజా మొదలవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే జాగ్రత్తలు సరిగ్గా లేకపోతే ఇట్లా అవుతుంది. కాబట్టి ఆహారంలో పీచు పదార్థం బాగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ అమ్మా, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, వీటిలో విపరీతమైన పీచు పదార్థం ఉంది. అదేవిధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వీటిలో విపరీతమైన పీచు పదార్థం ఉంటుంది. సో పీచు పదార్థం బాగా తీసుకోవాలి, టయానికి ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేయగలగాలి. తర్వాత రాత్రిపూట కూడా పెందలాడే ఆహారం తీసుకోవాలి. రోజు కొంత నీరమ్మా, అంటే వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులను బట్టి, సీజన్ను బట్టి, వయస్సును బట్టి 2.5 లీటర్ల నుంచి దాదాపు 4 లీటర్లు 5 లీటర్ల వరకు నీళ్లు తాగుతుండాలమ్మా. బాడీలో ఎప్పుడైతే నీటి శాతం తగ్గిపోతుందో తయారైనటువంటి మల పదార్థం కూడా గట్టి పడేసేసి ముక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముక్కడం వల్ల ఉన్నటువంటి సమస్యకు తోడు పైల్స్, ఫిషరు, ఫిస్టులా, హెర్నియాస్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉన్నటువంటి మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ మలబద్ధక సమస్య వల్ల ఇతర జబ్బులు రాకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఔషధాన్ని ఔషధపరంగానే కొన్నాళ్ళ పాటు వాడి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కొంతకాలం పాటు వాడే ఆపేస్తుంటే సరిపోతుందమ్మా. ఇది నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఒక్కొక్కటి ఈ పద్ధతిలో ప్రమాణం తయారు చేసుకుని వాడుకుంటే కొన్నాళ్ళు వస్తుంది. కావాలనుకుంటే 1 నెలనో 2 నెలలో వాడుకోవచ్చు. అలా అని చెప్పేసి జీవితకాలం అంతా వాడడం మాత్రం అంత మంచిది కదమ్మా. ఎందుకంటే ఆహారపరంగా విహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ఔషధాల మీద డిపెండ్ కావడం మంచిది కదమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని చిట్కాలకి ఆయుర్వేదం కాబట్టి ఏమైనా పథ్యం అవసరం అంటారా ఇవి వాడేటప్పుడు? పథ్యం అంటే జనరల్గా అమ్మా వ్యాధికి పథ్యం అమ్మా. వ్యాధికి మందుకైతే జనరల్గా పథ్యం ఉండదు. ఇప్పుడు వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధిని బట్టి ఏ వ్యాధి అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వచ్చిందమ్మా, జ్వరానికి పథ్యం. జ్వరానికి పథ్యం అంటే తేలికైనటువంటి ఆహారం తీసుకోవాలి. పథ్యం అంటే బ్రాడ్గా మనం అర్థం ఏం చెప్పుకోవాలంటే శరీరానికి హితకరమైనది, మేలు చేసేది, హితం చేసేది, మంచిది చేసేది అని అర్థమా. కాబట్టి వ్యాధికి పథ్యం అంటే ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య ఎందువల్ల వచ్చిందని చెప్పేసి ఆ సమస్యను తొలగించడానికి మనం పథ్యం పాటించినట్లయితే, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు పాటించినట్టే తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, డిజార్డర్, అది వ్యాధి కూడా కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్. సో వ్యాధి అనుకున్నప్పటికీ షుగర్ ఉంది, షుగర్ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించుకోవాలి. పిండి పదార్థాలు మనం ఎక్కువ తీసుకుంటున్నాము, సో పిండి పదార్థాలు తగ్గించుకోవాలి, అది పథ్యం అనమాట. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి, అది పథ్యం. సో పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే అపథ్యం అయిపోతుంది. కాబట్టి అంటే పథ్యం అంటే శరీరానికి, మన దేహానికి మేలు చేసేటువంటి అంశాన్ని పథ్యం అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా వ్యాధికి పథ్యం అమ్మా. ఇప్పుడు బీపీ ఉంది, ఉప్పు తినొద్దు అని చెప్తారు. ఆధునిక వైద్యంలో కూడా
ఒకనొకప్పుడైతే 30-40 సంవత్సరాల క్రితం పథ్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు, కానీ ఈ రోజుల్లో అల్సర్స్ వస్తే ఉప్పు కారం తగ్గించమని చెప్పే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బీపీ వస్తే స్పైసీ ఉప్పు తగ్గించమని చెప్పేసి పరిస్థితి ఏర్పడింది. షుగర్ వ్యాధి వస్తే తీపి పదార్థాలు, తర్వాత ఈ కార్బోహైడ్రేట్ సంబంధించిన పదార్థాలు వాడకూడదని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆస్తమా ఇలాంటి వ్యాధులు సమస్యలు వచ్చినప్పుడు ఆ అలర్జీ ప్రేరితమైనటువంటి అంశాలను తీసుకోవద్దని చెప్పేసి, అదేవిధంగా చర్మ వ్యాధులు వస్తుంటాయి, మా దద్దుర్లు ఇలాంటివి, వాటికి ఇలాంటివి వాడొద్దని చెప్పేసి. సో ఆధునిక శాస్త్రం కూడా, మోడర్న్ మెడిసిన్ కూడా కొన్ని రకాలైనటువంటి పరిశోధనల ద్వారా ఈ పథ్యానికి కూడా ఈ మధ్యకాలంలో మంచి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. నమస్తే. నమస్తే.